హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ సుస్లా చేశానండి. చాలా బావుంటది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడైతే నేను సుస్లా కోసం ఆనియన్స్, మిరపకాయలైతే రెడీ పెట్టుకుంటున్నానండి. ఇక్కడ నా దగ్గర పచ్చి మిరపకాయలు లేవు. అందుకని నేను ఎండు మిరపకాయలకి ఏస్తున్నాను. ఎండు మిరపకాయలు కూడా చాలా బావుంటాయండి. పచ్చి మిరపకాయలు లేకుండా ఎండు మిరపకాయలు కూడా మనం వేయొచ్చు, బావుంటది ఇందులో. పేలాలైతే కొంచెం వాటర్‌లో తడపాలండి. వాటర్‌లో తడిపి మొత్తం గట్టిగా పిండేసుకోవాలి. వాటర్‌లో నుంచి గట్టిగా పిండేసుకొని ఇక్కడ ఒక గిన్నెలో సెపరేట్‌గా పెట్టేసుకొని ఇక్కడ తాలింపు పెట్టేసుకుంటున్నానండి. తాలింపులో ఉల్లిగడ్డలు, ఆనియన్స్, ఆవాలు, జీలకర్ర, కల్యమాకు, పల్లీలు కూడా వేయాలండి. పల్లీలు వేయడం నేను మర్చిపోయినా. అన్నీ వేసి తాలింపు పెట్టేసిన తర్వాత పుట్నాలు ఉంటాయి కదండీ! పుట్నాలు పప్పు ఉంటుంది కదా! దాన్ని మిక్సీ పట్టాలండి. సన్నంగా దంచుకోవచ్చు కూడా, దంచుకుంటే కూడా సన్నమయితదది. దాన్ని మిక్సీ పట్టేసి తాలింపులో వేసేసేయాలండి. ఒక 5 మినిట్స్ అయితే ఉంచాలి. తాలింపులో వేసేసి ఒక 2 మినిట్స్‌లో ఉంచాలండి. 2 మినిట్స్ ఉంటే కూడా సరిపోతది. మనం సాల్ట్ అనేది ఇందులోనే వేసుకోవాలండి. ప్యాన్‌లోనే వేసుకోవాలి. ఆయిల్‌లో సాల్ట్ వేస్తే ఏందంటే కరగదు. అందుకని ప్యాన్‌లోనే సాల్ట్ వేసేసి తాలింపు పెట్టేసినా కదండీ! తాలింపు కంప్లీట్ అయిపోయింది కదా! తాలింపు కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని మొత్తం అందులో వేసేసి బాగా కలపాలండి. కలర్ వచ్చేంత వరకు పసుపు కొంచెం ఎక్కువ వేయాలి ఆయిల్‌లో. పసుపు కొంచెం ఎక్కువ వేసి దాన్ని బాగా కలిపేసేయాలి. కలిపేస్తే మొత్తం అది యెల్లో కలర్ వస్తదండి. యెల్లో కలర్ వచ్చేంత వరకు బాగా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ వరకైతే వేడి పెట్టాలి. 5 మినిట్స్, 10 మినిట్స్ వరకు వేడి పెట్టిన తర్వాత మనం వండుకొని తింటే చాలా బావుంటదండి బ్రేక్‌ఫాస్ట్‌కి. మార్నింగ్ అయితే టిఫిన్‌కైతే చాలా బావుంటది. పిల్లలకందరికి కూడా బాగా నచ్చుతది. ఒకసారి ట్రై చేయండి. బాయ్ అండి అందరికీ.